హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు జాబ్లో వస్తున్న శాలరీకి, డైరెక్ట్ సెల్లింగ్లో వస్తున్న కమిషన్స్కి ఎంత సేవ్ చేయగలుగుతాం, సంపాదించడానికి ఎంత స్కోప్ ఉంది అనే ఆప్షన్ మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. యూట్యూబ్ నుంచి మీ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్స్ ఈ మధ్య కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి మనం ఏం చేసామంటే, డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నాను. నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే ఇమీడియట్గా ఆ వీడియోని ఈ టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో కూడా పబ్లిష్ చేస్తున్నాను. సో ఆర్కే వీడియోస్ త్వరగా చూడాలనుకున్న వాళ్ళు ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోగలరని మనవి. మీకు వస్తున్న శాలరీ ఒక 5 yearsలో ఎంత ఇంక్రీజ్ అవుద్ది? పార్ట్ టైంలో ఒక బిజినెస్ బిల్డ్ చేసుకుంటే ఓకే, దాంట్లో ఎంత కమిషన్ చూడొచ్చు, ఎంత డబ్బు సంపాదించవచ్చు, ఈ రెండు కంపారిజన్ మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చివరి దాకా చూడండి, ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. జాబ్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఒక 5 yearsలో మన జాబ్లో ఎంత గ్రోత్ ఉంటుంది? పెట్టుబడి ఎక్కువ లేకుండా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ జాబ్ చేస్తూ ఇన్కమ్ సంపాదించడానికి వన్ ఆఫ్ ద ఆప్షన్ నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని చెప్తూ ఉంటాను కదా. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గ్రోత్ ఎంత ఉంటుంది అనేది ఒక్కసారి మీకు లెక్కలే చూపిస్తా. ఒక 50,000 శాలరీ వస్తుందండి. 50,000 శాలరీలో యాక్చువల్గా ఇండియన్ టుడే సర్వేలో తేలింది ఏంటంటే, ఎవ్రీ ఇయర్ శాలరీ హైక్ అనేది 0.04% పెరుగుతుంది అన్ని ఎంప్లాయీస్లలో, ఒక సాఫ్ట్వేర్కి తప్ప. 0.04. ఎవరికైనా 7%, 10% పెరిగిందంటే వాళ్ళు అదృష్టవంతులు. సరే, మనం 7% చొప్పున శాలరీ పెరుగుతుంది అనుకుంటే, 50,000 శాలరీ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ శాలరీ పెరిగింది. 7% చొప్పున శాలరీ ఎంత పెరుగుతుంది? 53,500. 50,000 శాలరీ కాస్త 53,500 ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చేసి 57,245 రూపీస్ అవుతుంది. థర్డ్ ఇయర్కి వచ్చేవరకు 61,252 అవుతుంది. ఫోర్త్ ఇయర్కి వచ్చేవరకు 65,539 అవుతుంది. ఫిఫ్త్ ఇయర్ వచ్చేవరకు 70 అవుతుంది. 70,123. అదృష్టం కొద్దీ మీరు అందులో ఒక 5% 10% సేవ్ చేయగలిగితే హ్యాపీ. కానీ వస్తున్న శాలరీ అక్కడికక్కడికే సరిపోతుంది, ఏం మిగలట్లేదు. పిల్లల చదువులు పెరుగుతున్నాయి, అమ్మ నాన్న బాధ్యత మన మీదనే ఉంది. ఓకే, ఈఎంఐలు ఉన్నాయి, హౌస్ లోన్, హోమ్ లోన్ నడుస్తుంది, పర్సనల్ లోన్ ఉన్నాయి. ఇంత బడ్జెట్లో చాలా టైట్గా వెళ్తుంది, తెలియకుండానే అప్పులు అవుతున్నాయి, క్రెడిట్ కార్డ్ ఎక్కువ వాడేస్తున్నాం అని ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి, పెట్టుబడి ఎక్కువ లేకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి వచ్చామనుకుందాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్దాం. ముందు నీకు అవసరమైన ఇంట్లో వాడుతున్న కొన్ని ప్రొడక్ట్స్ నువ్వు వాడతావు, నీకు నచ్చితే కొంతమందికి చెప్తావు. నువ్వు నీ ఫ్రెండ్స్ ఒక 4 కలిసి మీకు ఇంట్లోకి అవసరమైనవి తీసుకున్నారు, 20,000 టర్నోవర్ జరిగింది. మీ 4 కలిసి చేసిన ఈ టర్నోవర్ ఉంది కదా, ఈ టర్నోవర్ మీద మీ ప్రయత్నం వల్ల ఈ టర్నోవర్ జరిగింది కాబట్టి మీకు ఒక 3% కమిషన్ 600 ఇస్తారు. అలాగే మీకు వచ్చిన ఫ్రెండ్స్ కూడా, మీరు మీ 4 ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంకొంతమందికి బిజినెస్ ఆపర్చునిటీ, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు. సో మీరందరూ కలిసి ఎంతో కొంతమంది ఒక 60,000 టర్నోవర్ చేశారు. అందరూ ఇంట్లోకి అవసరమైన ప్రొడక్ట్సే తీసుకున్నారు. 60,000 టర్నోవర్ అయింది. మీరు మీ టీం ప్రయత్నం వల్ల, ఆ టీంలో ఎవరెవరు 3 పిన్ క్వాలిఫై అయ్యారు, 20% అయ్యారు, వాళ్ళకి 3% కమిషన్ ఇస్తారు. ఇవన్నీ కలిపి మీ దాకా వచ్చేవరకు 6 పిన్ 60,000 టర్నోవర్ జరిగింది కాబట్టి మీకు ఒక 6% కమిషన్ ఇచ్చారు, 3,600. ఇలా టీం సైజు పెరిగింది, ప్రొడక్ట్ వాడేవాళ్ళు పెరిగారు. సో టర్నోవర్ 1,20,000కి వచ్చింది, మీకు 9% ఇస్తారు. టీం సైజు పెరిగింది, 2,40,000 టర్నోవర్ అయింది. టీంలో అందరికీ వాళ్ళ పేరు దగ్గరకు వచ్చేవరకు ఎంత టర్నోవర్ జరిగిందో దాని మీద కమిషన్స్ ఇస్తారు. మొత్తం కలిపితే మీ దగ్గరకు వచ్చేవరకు 2,40,000 అయింది కాబట్టి 12% ఇస్తారు. నెక్స్ట్ 4 lakhs టర్నోవర్కి 15% కమిషన్ ఇస్తారు. నెక్స్ట్ 7 lakhs టర్నోవర్కి ఒక 18% కమిషన్ ఇస్తారు అనుకుందాం. లేదా 10 lakhs టర్నోవర్కి ఒక 21% కమిషన్ మీకు ఇచ్చారు. మీరు 5 years ప్రాజెక్ట్గా దీంట్లోకి వచ్చారు. 2025 ఎంటర్ అయ్యారు. 2030 వరకు ఈ బిజినెస్ ఇది. బిజినెస్లో చిటికేస్తే డబ్బు రాదు. ఒక 5 years ప్రాజెక్ట్గా తీసుకున్నారు. డైలీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3 hours 4 hours 7 to 10 వరకే బిజినెస్ చేస్తున్నారు అనుకుందాం.
సో ఫస్ట్ ఇయర్ జస్ట్ 3% క్వాలిఫై అయ్యారు. అంటే 4 టీం తోటి నెమ్మదిగా కంగారం లేకుండా 3% క్వాలిఫై అయిపోతే మీకు నెలకు 600, దాదాపుగా 7,200 మీకు సంవత్సరం మొత్తంలో కమిషన్ వచ్చింది. సెకండ్ ఇయర్కి వచ్చేవరకు టీమ్ సైజ్ పెరిగింది, ప్రొడక్ట్ వాడే వాళ్ళు పెరిగారు. ఇయర్ మొత్తం మీరు 6 పిన్లోనే ఉన్నారనుకుందాం, 6 పిన్ బిజినెస్లోనే. నెలకు 3,600, అంటే సంవత్సరానికి 43,000. ఆ తర్వాత 2027కి వచ్చారు, టీమ్ సైజ్ పెరిగింది, 1,20,000 టర్నోవర్ జరిగింది. ఆ సంవత్సరం మొత్తం జరుగుతుంది. సో మీకు 9% కమిషన్ ఇస్తున్నారు, 10,800 పర్ మంత్. సో సంవత్సరానికి 1,29,000. మీరు 2028లోకి వచ్చేసారు. సో మీ టీమ్ సైజ్ పెరిగింది, ప్రొడక్ట్ వాడే వాళ్ళందరూ కలిసి 2,40,000 టర్నోవర్ చేస్తున్నారు. మీకు 12% కమిషన్ క్వాలిఫై అయ్యారు. మీరు 28,800 పర్ మంత్ వస్తుంది. సో మీకు సంవత్సరానికి 3,45,000 వచ్చింది. 2029 టీమ్ సైజ్ పెరిగింది, మీ ట్రైనింగ్స్ వల్ల చాలామంది ప్రొడక్ట్ వాడుతున్నారు. 4 లక్షల టర్నోవర్ జరిగింది, 15% క్వాలిఫై అయ్యారు. దాదాపుగా 60,000 పర్ మంత్ కమిషన్ వస్తుంది. సంవత్సరానికి 7,20,000 వచ్చింది. 2030కి వచ్చేవరకు మీ టీమ్ సైజ్ పెరిగింది, 7 lakhs టర్నోవర్ జరుగుతుంది. సో మీకు 18% కమిషన్ వచ్చింది, 1,26,000 పర్ మంత్, సంవత్సరానికి 15 లక్షలు. 2031కి వచ్చేవరకు అన్ని ఖర్చులు పోను, అన్ని కమిషన్స్ పోను, యావరేజ్గా ఒక 2 lakhs పర్ మంత్ వస్తుంది అనుకుందాం. సంవత్సరానికి 24 lakhs. జాబ్లోనేమో 72,000. ఒకవేళ 5 సంవత్సరాలే మనం బిజినెస్ ప్రాపర్గా ప్లాన్ చేసుకున్న 1,26,000, లేదా 6వ సంవత్సరం ప్రాపర్గా ప్లాన్ చేసుకున్న 2 లక్షల ఇన్కమ్ ఉంది. అయితే జాబ్లో నువ్వు లైఫ్ లాంగ్ 40 years కష్టపడుతూనే ఉండాలి. ఈ బిజినెస్లో ఒక్కసారి ఒక 200-300 టీం వచ్చిందంటే, ఆ టీము వాళ్ళకు కూడా పార్ట్ టైంలో డబ్బు సంపాదించుకోవాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారంటే, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటే చాలు, నీ కమిషన్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తూ ఉంటాయి. ఓకే, సో 72,000 బెటరా, 2 లక్షలు బెటరా? ఇంకెక్కువ కమిషన్స్ కూడా వచ్చే ఆపర్చునిటీ ఉంటాయి, బట్ నేను ఒక ఐడియా కోసం ఇచ్చాను. ఓకే, సో సేల్స్ టర్నోవర్ మీద ఎంతమంది ప్రొడక్ట్ వాడుతున్నారు, అందరం కలిసి ఎంతమంది ప్రొడక్ట్ వాడుతున్నాం, దాని మీద మనకు కమిషన్ వస్తుంది. జాయినింగ్ల మీద రూపాయి కమిషన్ రాదు. అలా వస్తుందంటే అది బిజినెసే కాదు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి 200 మందిని బిజినెస్లో జాయిన్ చేసుకున్నారు, వాళ్ళు ఒక్క టూత్పేస్ట్ కూడా కొనట్లా, మీకు రూపాయి రాదు. ఓకే, ఈ ప్రొడక్ట్ ఎవరెవరైతే వాడతారో, ఈ వాడుతున్న కమ్యూనిటీ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, ఆ కమ్యూనిటీ మొత్తం ఎంత టర్నోవర్ చేస్తుందో, ఆ టర్నోవర్ ఎవరెవరి దగ్గరకు వచ్చేవరకు ఎంత టర్నోవర్ జరిగిందో దాంట్లో 3%, 6%, 9%, 12% కంపెనీకి ఉన్న నామ్స్ ప్రకారం మీకు డివైడ్ చేసి ఇస్తారు. ఎన్ని రోజులు ఇస్తారు? లైఫ్ లాంగ్ ఇస్తారు. ఎందుకంటే మన ప్రయత్నం వల్ల ఈ టీం నిలబడింది, మన ప్రయత్నం వల్ల ఈ టర్నోవర్ జరిగింది. సో ఈ మిడిల్ మ్యాన్కి, లేకపోతే ఈ బిజినెస్ ప్రమోట్ చేసే ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, యాడ్ ఏజెన్సీ, వీళ్ళందరికీ ఇచ్చే డబ్బు ఏదో మనకి ఇస్తారు. ఇది డైరెక్ట్ సెల్లింగ్. మరి ఇంత డబ్బు ఉంటే ఈ బిజినెస్ని అందరు ఎందుకు చేయట్లా? ఇంత డబ్బు ఉంటే ఈ బిజినెస్ని అందరూ ఎందుకు చెయ్యట్లా? ఇది అందరిలో ఉండే కామన్ డౌట్. దీనికి మొట్టమొదటి కారణం వచ్చేసి, జనాలకి ఇమ్మీడియట్ ఇన్కమ్ కావాలి. 3 నెలల్లో నాకు 1,00,000 రూపాయలు కావాలి. ఇదంతా ఈజీ మనీ అనుకుంటారు, ఈజీ స్కీమ్ అనుకుంటారు. 3 నెలలు ట్రై చేస్తారు, 3 నెలల్లో నాకు ఇమ్మీడియట్గా డబ్బు కావాలి, లేకపోతే దాన్ని క్విట్ చేసేస్తా. నువ్వు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగానికి నీకు 50,000 జీతం వస్తుందంటే, నువ్వు 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు డిగ్రీయో ఇంజనీరింగో ఇంకోటో చదివి ఈ జాబ్లోకి వచ్చావు. 21 సంవత్సరాలు చదివితే నీకు మళ్ళీ 1 year ట్రైనింగ్ ఇచ్చి నీకు 50,000 జీతానికి తీసుకున్నాడు. నీకు 3 నెలల్లో 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏం నేర్చుకున్నావు, ఏం చేసావు? ఇది 5 years ప్రాజెక్టు. ఇది వాళ్ళ మైండ్కి ఎక్కదు. 5 weeksలో డబ్బు రావాలి, అందుకని ఇది నాకు డబ్బు రావట్లేదని వెనక్కి వెళ్ళిపోతారు. మెయిన్ రీజన్ ఈజీ మనీ అనుకుంటారు. 3 నెలలు 4 నెలలు ట్రై చేసి వెళ్ళిపోతారు. ఈ బిజినెస్ అలాంటిది కాదు, 5 years ప్రాజెక్ట్. రెండో ప్రాబ్లం ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ మీద ఉన్న బ్యాడ్ ఒపీనియన్స్. బ్యాడ్ ఒపీనియన్ కాదు, నిజంగానే బయట ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్లో
లీగల్గా ఒక 20%, 100లో ఒక 20 కంపెనీలు లీగల్గా ఉంటే మిగిలిన 80 కంపెనీలు స్కీములు వచ్చేస్తున్నాయి. క్విక్ మనీ, ఓకే, ఫ్రాడ్. సో నువ్వు 10,000 కట్టు, 10 మందిని జాయిన్ చేయి, నీకు ఇంత ఇస్తా, నువ్వు ఈ పొజిషన్కి వస్తావు, ఆ పొజిషన్కి వస్తావు. జనాలకు కూడా ఈజీ మనీ కావాలి. నేను ఎక్కువ కష్టపడను, 10,000 కడితే ఇంత వస్తుందంట, ఆడు కడతాడు, 10 మందిని కట్టిస్తాడు, లాస్ అయిపోతాడు. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే భయపడిపోతాడు. బాస్, మనీ సర్క్యులేషన్కి సంబంధించిన ఏ స్కీమ్లో కూడా ప్రొడక్ట్ లేకుండా, సర్వీస్ లేకుండా నీకు ఇంత ఇస్తాను అన్నాడంటే పచ్చి అబద్ధం. నేను గత 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా, 10 ఏళ్ళ నుంచి. ఓకే, ఏదో విండోస్కి ఆల్టర్నేట్ ఒకటి వచ్చేస్తుంది అంటారు, యాపిల్కి ఆల్టర్నేట్ ఒకటి వచ్చేస్తుంది, అందరం పెట్టుబడి పెడదాం అంటారు. ఇంతవరకు అది వచ్చింది లేదు, చూసింది లేదు. ఉన్న దాని మీద పెట్టండి. FMCG ఇంట్లో వాడుతున్న ప్రోడక్ట్స్ మీద పెట్టండి, న్యూట్రిషన్ ప్రోడక్ట్స్కి పెట్టండి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయా వాటికి పెట్టండి. బ్యూటీ మీద, న్యూట్రిషన్ మీద అద్భుతమైన బిజినెస్ ఉంది ఇండియాలో. ఇలాంటివి చూసుకోకుండా ఇమ్మీడియట్గా ఒక షార్ట్ టర్మ్లో డబ్బులు వచ్చే స్కీముల్లోకి వెళ్ళిపోయి డబ్బులు పోగొట్టుకొని ఇదంతా ఫ్రాడ్ అనే ఒపీనియన్లో చాలామంది ఉండిపోతారు. పట్టుకోవడం రాంగ్ ప్లగ్లో వెళ్ళి పెడతారు. ఇండస్ట్రీ మొత్తం అంతే ఉందని వాళ్ళ యాంగిల్లో చూస్తారు. నువ్వు అంత డబ్బులు పెడుతున్నప్పుడు, 5 years ప్రాజెక్ట్ అన్నప్పుడు, ఓకే, ఇమీడియట్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది? ఎందుకు ఆలోచన రావట్లా? ఇదేమన్నా మ్యూచువల్ ఫండే మార్కెట్ రిస్క్ లోబడి ఉంది, మినిమం నీ డబుల్ అవ్వాలి, సేఫ్ జోన్లోకి రావాలంటే 5 to 7 years పడుతుంది అన్నప్పుడు నువ్వు ₹1,00,000 పెడితే నీకు 1,00,000 వస్తుంది, 10 రోజుల్లో వస్తుంది అంటే ఎట్లా నమ్ముతున్నావు? ఏదో తేడా ఉంది కదా. అది ఆలోచించక లాస్ అయిపోతూ ఉంటారు. ఒకవేళ మంచి కంపెనీనే ఉంది, ఇందాక మీకు చెప్పాను కదా, ఈజీగా డబ్బు రావాలి, నేను ఎక్కువ పని చేయను కానీ నాకు 3 నెలల్లో డబ్బులు వచ్చాయి, ₹1,00,000 వచ్చేయాలి, ఈ మైండ్ సెట్తో ఉండిపోతారు. మూడో వాళ్ళు ఫియర్ ఆఫ్ లాస్. అంటే నేను వెళ్ళి ప్రజెంటేషన్ చెప్తే, లేని ఆపర్చునిటీ గురించి చెప్తే నా రిలేటివ్స్ ఏమనుకుంటారో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, నన్ను చూసి నవ్వుతారేమో, నాకు చెప్పడం రాదేమో, ఇలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండి అందరం ఒక దారిలో పోతున్నాం. ఆ దారిలో పోతే నేను సేఫ్గా ఉంటాను, అందరూ ఉద్యోగం అనే దారిలో వెళ్ళిపోతున్నాం, నేను అందులో పోతే సేఫ్గా ఉంటాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇట్లా డీవియేట్ అయిపోతే వీళ్ళందరూ నవ్వుకుంటారు అనే ఒక సొసైటీ ప్రెజర్, దీనివల్ల ముందుకు రాలేక చాలామంది లాస్ అయిపోతూ ఉంటారు. 4వ పాయింట్ వచ్చేసి ప్రాపర్ కంపెనీ లేదు. ఒకవేళ మంచి కంపెనీ ఉన్నా ఈ కంపెనీలో ప్రాపర్ ట్రైనింగ్ లేదు. ఎగ్జాంపుల్కి కంపెనీ ఒక 20 years కంపెనీ, బిజినెస్ ఆపర్చునిటీ కోసం నేను ఇవాళ కొత్తగా వచ్చా. నేను జనాల్ని అవేర్నెస్ చేయడానికి, జనాల్ని నా టీంలోకి తెచ్చుకొని నా ప్రోడక్ట్, ఈ కంపెనీ ప్రోడక్ట్ వాళ్ళకి వాడడానికి ఫాల్స్ కమిట్మెంట్స్ ఇస్తున్నాం. నీకు 2 నెలల్లో ఇంత వస్తుంది, 10 నెలల్లో ఇంత వస్తుంది, నువ్వు అసలు సంవత్సరంలో లక్షాధికారి అయిపోతావు, పెద్ద కారు కొంటావు, ఇది కొంటావు, అది కొంటావు, ఇలా పచ్చి అబద్ధాలని చెప్పి బిజినెస్లోకి తీసుకొస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇమీడియట్ ఇన్కమ్ కాదు అని. సో వీళ్ళు నాకు అబద్ధాలు చెప్పి మోసం చేశారు, అబద్ధాలు చెప్పి నన్ను ఇందులోకి తీసుకొచ్చారు, లేదా ఫాల్స్ ప్రొడక్ట్ అంట కడతారు. దీనివల్ల చాలామంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే భయపడిపోతారు. నెక్స్ట్ పాయింట్, డైరెక్ట్ సెల్లింగ్ని నేను ఎక్సర్సైజ్తో పోలుస్తాను. ఎలా అంటే, నువ్వు ఒక 110 kgs ఉన్నావు, నీ హైట్కి నువ్వు ఒక 60 kgs రావాలా. 60 kgs రావాలంటే నువ్వు కన్సిస్టెంట్గా ఎక్సర్సైజ్ చేయాల్సిందే, వాకింగ్కి వెళ్ళాల్సిందే, జిమ్ చేయాల్సిందే. మనందరికీ తెలుసు షుగర్ బీపీ రాకుండా ఉండాలంటే అందరం వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అందరికీ తెలుసు. అయినా సరే దాన్ని కన్సిస్టెంట్గా చెయ్యరు. 80% జనాలు కన్సిస్టెంట్గా చేయరు, అందుకని వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. అలాగే డైరెక్ట్ సెల్లింగ్లో కూడా కన్సిస్టెంట్గా 5 years చేస్తే డబ్బు ఉంటుందని తెలుసు. ఈ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల, లేదా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చే కంపెనీ లేకపోవడం వల్ల ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వరు. సో మీకు పార్ట్ టైంలో ఒక 5 years ప్రాజెక్ట్లో నెమ్మదిగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారా? నేను మీకు ప్రాపర్గా గైడ్ చేస్తూ మీరు 5 సంవత్సరాలు ఓపిక పట్టగలిగితే, ఎక్కువ టైం లేకుండా, మీ టైం వేస్ట్ కాకుండా, మీ డబ్బులు లాస్ కాకుండా ఒక 5 years ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగితే ఇందులో డబ్బు చూడొచ్చు. ఆ టిప్స్ అండ్ టెక్నిక్స్ నేను నేర్పిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్ సెల్లింగ్ అని మెసేజ్ పెట్టండి. మీకు గైడెన్స్ స్టెప్ బై స్టెప్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.